ఏలినవారు ఏమైనా చెప్పారంటే దానిలో నిగూఢంగా, అంతర్లీనంగా ఏదో ఒక గేమ్ ఉంటుంది. ముందరి కాళ్లకు బంధం వేసినట్లుగా తొలుత ఏదో ఒకటి చెప్పేయటం, తర్వాత అసలు బాదుడు మొదలు పెట్టడం జరుగుతుంది. విషయం అర్థమయ్యేసరికి సామాన్య జనానికి దిమ్మ తిరిగిపోతుంది. అందులోనూ రాజకీయాల్లో పట్టిపోయిన ప్రధాని మోదీ లాంటి వాళ్ళు ఏమైనా చెప్పారంటే అయ్యగారు బాధయ్యబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఎంతో తెలివిగా, డొంక తిరుగుడుగా చెబుతూ జనాన్ని బురిడి కొట్టించేందుకు మోదీ, అమిత్ షా, ఆయన పరివారం వెనకాడటం లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా చమురు సరఫరా బాగా తగ్గిన నేపథ్యంలో ఏదో జరగబోతోందని జనం ఎదురు చూస్తూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ఊహించిన వాళ్ళున్నారు. మోదీ మాత్రం బంగారం కొనుగోలు, వర్క్ ఫ్రం హోమ్ అని పెద్ద కథలు చెప్పి జనాన్ని వేరొక సమస్యకు సమాయత్తం చేశారు. డైవర్ట్ చేసి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పై ₹3 పెంచేశారు. జనం నెత్తిన టోపీ పెట్టేశారు. శుక్రవారం తెల్లారేసరికి ఒక పిడుగులాంటి వార్త వచ్చిపడింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 చొప్పున దేశీయ చమురు సంస్థలు ధరలు పెంచినట్లుగా ఆ వార్త జనంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ లో ఇకపై లీటర్ పెట్రోల్ ₹110.89 అవుతుంది. లీటర్ డీజిల్ ₹98.96 అవుతుంది.